అందరికీ నమస్తే. ఏమైంది ఇప్పుడు బీజేపీ సభ్యత్వ కార్యక్రమం చాలా జోరుగా, హుషారుగా చేస్తున్నట్టుగా చెప్తున్నారు బీజేపీ నేతలు. మొన్నే జేపీ నడ్డా వచ్చారు. జేపీ నడ్డా వచ్చి ఫుల్ క్లాస్ వీక్కిపోయారు రాష్ట్ర బీజేపీ నేతలకు. మీ సభ్యత్వం ఏంది? మీ కథ ఏంది? మీ కార్ఖాన ఏందని. లాస్ట్‌కి ఏమైంది చూస్తే 12 లక్షల మంది సభ్యత్వం అయిందంట. 12 లక్షల మంది సభ్యత్వం ఇప్పటి వరకు. తెలంగాణ జనాభా ఎంతో తెలుసు కదా! దగ్గర దగ్గర 4 కోట్లు. 4 కోట్లలో వీళ్ళు 60 లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు. 60 లాక్స్. వీళ్ళకి అయ్యింది 12 లక్షల మంది సభ్యత్వం. ఇది కూడా ఏదో తీసుకొచ్చి ఆయన ఫోటో తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని అవన్నీ చేస్తే ఆయనది కూడా కాకుంటుండే. జస్ట్ ఒక నెంబర్ పెట్టిండ్రు, ఆ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వాలి. దాన్ని కూడా బీజేపీ వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ పోతే పిలిచి ఫోన్ తీసుకొని నెంబర్ తీసుకొని మిస్ కాల్ ఇస్తున్నారు. సభ్యత్వం అయిపోయింది. ఈ 12 లక్షల సభ్యత్వంలో దగ్గర దగ్గర 2-3 లక్షలు డూప్లికేట్ సభ్యత్వమే ఉంటుంది. అంటే అడిగేటికెళ్ళి పోతే ఫోన్లు తీసుకొని మిస్ కాల్ ఇచ్చి అయిపోయింది సభ్యత్వం అని. అట్లా కూడా బీజేపీ వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకు? ఏంటి ప్రాబ్లం? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులతో కలిపి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేతలకు ఇంట్రెస్ట్ లేదా? జనాలకు ఇంట్రెస్ట్ లేదా? అది ఇంపార్టెంట్. బీజేపీ మీద నిజంగా జనాలకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకు ఇంట్రెస్ట్ పోయిందంటే వీళ్ళు వేస్తారని చెప్పి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలను గెలిపించారు. గెలిపిస్తే వీళ్ళు ఏం చేస్తలేరు. కనీసం ప్రజల తరపున వీళ్ళేం ఫైటింగ్ చేయాలి లేకపోతే ఫైరింగ్ చేయాలి ఏం లేదు. కనీసం ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఎవరికి సఖ్యత లేదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 8 మంది ఎమ్మెల్యేలకు ప్రెసిడెంట్కు పడదు. ఈ ఎమ్మెల్యేలలో ఉన్న ఎల్ఓపీ లీడర్కు పడదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే బీజేపీ పక్షనేత ఉన్నాడు కదా నిర్మల్ ఎమ్మెల్యే. ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎవరికి వాళ్ళే యమునా తీరే. ఒకప్పుడు అసలు వీళ్ళ స్టాండ్ ఏందో రాష్ట్ర బీజేపీ నేతల ఏ ఇష్యూలో అయినా కూడా వీళ్ళు రెస్పాన్స్ అయ్యే తీరు, వీళ్ళ స్టాండ్ను బట్టి అసలు కార్యకర్తలకు ఏం అర్థమైతే లేదు. కార్యకర్తలకు ఏం అర్థం కాక ఏమైంది మా బీజేపీ ఇట్లయితుంది, ఎందుకు మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అరే హైడ్రా వచ్చి కూలగొడుతుంటే మా వాళ్ళు మాట్లాడరేంది, అరే మూసి అని చెప్పేసి మొత్తం జనాలందరూ రోడ్డు మీద పడేస్తా అంటే మా వాళ్ళు మాట్లాడరేంది, రుణమాఫీ కాకపోతే మా వాళ్ళు మాట్లాడరేంది, రైతు భరోసా చేయకపోతే మా వాళ్ళు అడగరేంది. ఒక ఆయననేమో అసలు రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా మాట్లాడతాడు, ఒక ఆయననేమో అసలు సర్కారు మనదే అన్నట్టు మాట్లాడతాడు, ఇంకొక ఎంపీ ఏమో అసలు రేవంత్ రెడ్డికి స్పోక్స్ పర్సన్గా మారిపోయాడు. ఈ మధ్య రేవంత్ రెడ్డికి అధికార ప్రతినిధిగా మారిపోయాడు ఒక ఆయన, మెదక్ జిల్లాకు సంబంధించిన ఆయన. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఆయనతో మాట్లాడిస్తాడు అంతే. ప్రతిసారి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉండకపోవడం, లేకపోతే ప్రతిసారి ఆయన ఎందుకు మాట్లాడాలి కాబట్టి ఒక అధికార ప్రతినిధి పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియాలో మొత్తం ఆ బీజేపీ ఎంపీకి సంబంధించిన వీడియోలు తిప్పుతున్నారు. ఇక వీళ్ళు ఏడ కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఏడ సభ్యత్వం అవుతుంది. ఇక వీళ్ళతో చేసే బదులు ఆ సర్కారు ఉంది కదా, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే సరిపోదా? బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనుకున్నప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే అయిపోయి మళ్ళీ వీళ్ళ సభ్యత్వం వాళ్ళ సభ్యత్వం ఎందుకు అనుకున్నాము జనం కూడా. అసలు కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్స్ ఉంటారు కదా బీజేపీలో, కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్లే అసంతృప్తితో ఉన్న తీవ్రమైన అసంతృప్తి బీజేపీ అధిష్టానం పైన. అధిష్టానం అంటే ఢిల్లీలో కాదు, ఢిల్లీలో కాదు, ఇక్కడ. వీళ్ళు ఏ దాని మీద కొట్లాడిన దాఖలాలు లేవు. అంతా అయిపోయిన తర్వాత ఎవరినేమో అంటారేమో అని చెప్పేసి మొన్ననే రుణమాఫీ ఒకటి పెట్టుకున్నారు. మొన్ననే మోడీని పచ్చి బూతులు మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళు మోడీ మీద విరుచుకుపడతా కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడరు. మోడీకి అగనిస్ట్గా ఈడీ ఆఫీస్ కాడ రేవంత్ రెడ్డి మంత్రులందరూ ధర్నా చేస్తే దాని మీద కూడా ఎవరు మాట్లాడలే. మోడీ మహారాష్ట్రలో మాట్లాడితే ఇక్కడ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తే ఎవరు రెస్పాండ్ అయ్యారు? నిర్మల్ ఎమ్మెల్యే, అదే ఎల్ఓపి బీజేపీ పక్ష నేత ఏదో తూతు మంత్రంగా మాట్లాడాడు. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఇవాళ మాట్లాడతాడు, అది బేరం అయిపోతుందంట. రేపు ఇంకోటి మాట్లాడతాడు, అది బేరం చేసుకుంటారంట. మాట్లాడడం బేరం చేసుకోవడం అంటే బీజేపీ వాళ్ళే చెప్తున్నారు. మాట్లాడేది బేరం కోసమని. ఎవరు బేరాలు చేసుకుంటున్నారు. మరి కార్యకర్తలు ఏం చేస్తారు? బీజేపీ కార్యకర్తలు పాపం కార్యకర్తలు అంతా హుషారుగానే ఉన్నారు, రెడీగానే ఉన్నారు దేనికంటే దానికి. కానీ పైన వీళ్ళే చక్కగా లేరు, వీళ్ళకే పట్టలేదు. మాకెందుకని కార్యకర్తలు కూడా సభ్యత్వంలో పెద్ద తల దూరుస్తలేరు. ఈ ఎట్లయిపోయిందంటే ఇడిచిపెట్టిన వివరాలు లాకైంది కథ. అట్లే ఉన్నది. బీజేపీ వాళ్ళు 8 మంది ఎమ్మెల్యే గెలిపించుకుంటే వాళ్ళు అడ్రస్సే లేరు. ఏ ఇష్యూ మీద మాట్లాడరు వాళ్ళు. ఎంపీలు ఎవరికి వాళ్ళే. ఎంపీలు అంతా మేము ఇప్పుడు ఎంపీ అయినాం, నెక్స్ట్ మేము ప్రధాని అవుతాం అన్న దానిలో ఉన్నారు. ఉత్తగానే ఏం ఫైట్ చేసేది లేదు, ఎవరిదో పోరాడేది లేదు, ఏం లేదు. ఎందుకు కొట్లాడడం? ఇక్కడ రేవంత్ రెడ్డితో మంచిగా ఉండి 4 పనులు చేయించుకుంటే 4 పైసలు సంపాదించుకోవచ్చు అన్న దానిలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుకున్న మాటలు ఇవి, నేను చెప్పేది కావు. కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. మా వాళ్ళు మంచి పని చేయించుకుంటున్నారు, బిజినెస్లు చేసుకుంటున్నారు, ప్రభుత్వంతో మంచిగా ఉండి మాకెందుకు తిప్పాలని కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇక 12 లక్షల సభ్యత్వం అయింది ఇన్ని రోజుల తర్వాత అంటే దానికి అర్థమైంది. 60 లక్షల సభ్యత్వం వల్ల సగం సభ్యత్వం కూడా దాటలేదంట వీళ్ళు. ఇంకా 12 లక్షలు అయితే సగం కూడా దాటినట్టు కదా, పావు సగం కూడా కాలే సభ్యత్వం.
మనకు కూడా కాలనీలో అక్కడిక్కడ తెలుస్తుంటాయి కదా, బీజేపీ వాళ్ళు ఎవరు సభ్యత్వం చేయడం అని ఎక్కడ నాకైతే ఇక్కడ కనబడలే. సభ్యత్వం చేయడాను లేకపోతే మా పలానా సభ్యత్వం ఉంది మీరు ఈ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వమని ఎవరేమీ అడుగుతలేరు. ఎందుకంటే పైన చక్కగా లేనప్పుడు కింద లేయర్ చక్కగా ఉండదు. పైననే చక్కగా లేనప్పుడు అరే కిందోళ్ళు దీని మీద మనం ఏంది మన స్టాండ్ ఏందని అడిగితే కూడా పైన వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. నో స్టాండ్. మనం అసెంబ్లీలో చూడలేదా, ఎంఐఎం కన్నా తక్కువ మాట్లాడారు. ఎంఐఎంలో 7 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు. ఎంఐఎం కన్నా తక్కువ మాట్లాడారు, ఎంఐఎం వాళ్ళు ఎక్కువ టైం తీసుకున్నారు. వీళ్ళు అసలు ఒక్కొక్కరు ఒక లైన్, ఒక్కో విషయం వస్తే ఎవరికి తోచిన స్టాండ్ వాళ్ళది. హైడ్రా మీద మాట్లాడి చూస్తేలేమా, హైడ్రా మీద పాపం ఈయన ఎవరు ఈటల అందరూ తనలాడుతున్నాడు. హైడ్రా ఈ మూసి అది ఇది అసలు ఏం చేస్తారని. రఘునందన్ ఏమో మొత్తం హైదరాబాద్ మొత్తం కూలగొట్టాల్సిందే, రేవంత్ రెడ్డి చేసేదే కరెక్ట్ అంటున్నాడు. కొండ విశ్వేశ్వరరెడ్డి తెలుసు కదా, అర్కం బర్కం అంతే. ఆయన మేధావి అనమాట, ఆయనకు జనాలతో సంబంధం లేదు. అసలు జనాలు ఎందుకు ఓట్లు వేసినారో కొండ విశ్వేశ్వరరెడ్డికి అర్థమవుతలేదు. కొండ విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు ఓట్లు వేసినారో జనము కొండ విశ్వేశ్వరరెడ్డికి అర్థమవుతలేదు. వేసిర్రు, ఎంపీ అయినా అంతే, ఇంకేం లేదు. వేరే నేను జనాల కోసం కొట్లాడాలి. అసలు ఆయన ఇంతవరకు కార్యకర్తలే కలవాలి కనీసం. ఆయన కార్యకర్తలకి థ్యాంక్స్ చెప్పలే గెలిచిన తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి. ఇంకేముంటుంది. అందుకే బీజేపీ వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. 12 లక్షల సభ్యత్వం అయిందంట. దీని మీద హైకమాండ్ గుర్రుగా ఉందంట. మరి గుర్రుగా ఉంటుందో బర్రుగా ఉంటుందో కానీ కింద కార్యకర్తలు అయితే మహాగురుగా ఉన్నారు. పైన వాళ్ళ కన్నా కింద కార్యకర్తలు మహాగురుగా ఉన్నారు వీళ్ళ మీద, స్టేట్ బీజేపీ లీడర్స్ పైన. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.